నేను ఇంకో వీడియో కూడా చూసిన బా ఇది మొత్తం లవర్తో అసలు షాక్ లో లిప్స్టిక్ పెట్టుకుంటుండు ఏ లిప్స్టిక్ లేదే ఏం నవ్వుతాడు చిల్కన వాళ్ళు మస్తు నవ్వుతుంది మావాడు. బాయ్ పడుకొని చాటింగ్ లో ఉంటాడు. 200% చెప్తున్నా బాయ్ పొజిషన్ అని చెప్పాలా బెడ్ మీద ఇట్లా పడుకుంటాడు సైడ్కి వెళ్ళి ఫోన్ పెట్టి ఇట్లా నొక్కుతా మన డోర్ దిగిన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది ఏమైంది బాయ్ హెల్త్ బాగాలేదంట చూసిన వీడియో ఏంది బాయ్ వీడియోలు చూసి తెలుసుకోలేదు బాయ్ చెప్పు బాయ్. అరే నాకెట్లా తెలుసు నువ్వు వాష్రూమ్ పోయినావా వాటర్ తాగుతున్నావు అనేది చెప్పాలిగా బాయ్. నేను ఎప్పుడు తాగినా కాకపోతే నాకు రెడ్ బుల్ కలుపు అలవాటు ఉంది, నాకు వాటర్ కలుపుకున్న అలవాటు ఉంది. సో నాకు రెడ్ బుల్ ఎక్కువ తాగడం వల్ల కెఫెన్ అనేది అయిపోయి సో నాకు అట్లా అయిపోయింది అనమాట. చెప్పుకుంటే నీకు చెప్పుకో నాదెందుకు చెప్తావు పబ్లిక్ లో. ఇద్దరం కలిసి ఉన్నాం కదా, కలిసి పోతే చెప్తారు అవన్నీ ఏదైనా కలిసే కదా ఉండాలి కదా నువ్వేనుగా. లిప్స్టిక్ అరే బాయ్ ఏం యాక్ట్ చేస్తుడు బాయ్ నిజంగా. అరే ఆ పిల్ల అట్లా చేస్తుంది చెప్పి కాల్ చెప్పి కెమెరా పెట్టినా, మరి కాల్ ఎందుకు అప్లోడ్ చేసినావు? మన వీడియో ఏం లేదు అప్లోడ్. ఎంత చిన్న పిల్లడు అయిపోయినావు అంత అలా లవ్ పుట్టక మోడ్నా సరే అమ్మాయి దగ్గర డౌన్ అవ్వాల్సింది. జగమే ఒక మాయ ఆ సుఖమే ఒక లోయ అందులో పడిపోయా సుమ్మమ్మ. అది ఎట్లా చేస్తుండు నాకన్నా ఎక్కువ రిషికన్నా ఎక్కువ ప్రేమిస్తారా మీరు శ్రీప్రభని? ఒక్కసారి ప్రూవ్ కాకముందు నుంచే నేను ప్రేమిస్తున్నాను. అవును వాణ్ణి అని ఎందుకంటారు? ప్రేమగా శ్రీ అని పిలవచ్చు కదా. శ్రీశైలం 1 డేలో 7,000 మెంబర్స్ అన్ఫాలో చేసారంట మీ వీడియో చేసిన తర్వాత. మీకు హ్యాపీయే కదా? హ్యాపీగా నేను ఎందుకు హ్యాపీగా ఎందుకుంటాను? మీ ఇంట్లో వాళ్ళు చూడలేదు ఆ వీడియో? చూడలేదు. ఆ లింక్ పెడతా ఇప్పుడే. మీకేమైనా ప్రాబ్లం లేదుగా మా ఫ్రెండ్షిప్తోని? బా ఎంత మంచి మనసు అండి మీది, నిజంగా మీరు గ్రేట్, చాలా గ్రేట్. హలో వాట్స్ అప్ మై ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైలిష్ ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ ఈ రోజు వీడియో చూసిన ఇందాకనే మా శ్రీబాయ్ హెల్త్ బాగాలేదంట మామ, వీడియో పెట్టి నేను చూడలేదు. నాకు చెప్పలే, ఒక మాట చెప్పలే మామ. అంతేలే మామ, మాకెందుకు చెప్తారులే, ప్రేమ అని రావాలని కొంచెం లేట్ ఊరుకో. దాని తర్వాత మొన్న ఇంకో వీడియో కూడా చూసిన బాయ్ ఇది మొత్తం లవర్తో అసలు షాక్ లో లిప్స్టిక్ పెట్టుకుంటుండు ఏ లిప్స్టిక్ లేదే ఏం నవ్వుతాడు చిల్కన వాళ్ళు మస్తు నవ్వుతుంది మావాడు. సో నాకు ఈ విషయం గురించి మాట్లాడాలని నాకు ఎప్పటి నుండో అనిపించింది అనమాట. నేను అన్నింటి అనుకుంటున్నా. సో ఇప్పుడు మాట్లాడదాం అన్ని విషయాల గురించి. రోజు జరా ఫన్ చేద్దాం, బాయ్తోని ఇంటరాక్ట్ అయిదాం. లైవ్ రికార్డింగ్ ఫ్రమ్ స్టూడియో. బాయ్ పడుకొని చాటింగ్ లో ఉంటాడు. 200% చెప్తున్నా బాయ్ పొజిషన్ అని చెప్పాలా బెడ్ మీద ఇట్లా పడుకుంటాడు సైడ్కి వెళ్ళి ఫోన్ పెట్టి ఇట్లా నొక్కుతా. మన డోర్ దిగిన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది వచ్చారు మీరు అట్లుంటది భయ్యాలకే భయ్యా. అరే ఎంత పెద్ద అయిపోయింది రా, అరే మస్తు పెద్ద అయిపోయినా దా నాడు పోయినాడు. డోర్ పెట్టుకుండు ఇప్పుడు డోర్ పెట్టుకోడే. కొంపదీసి ఎవరన్నా కపుల్స్ ఉన్నారా ఏంది నాకు తెలియదు, సారీ ఏమన్నా అనుకో. గెస్ట్ వచ్చారు, డోర్ తీయాలి. అరే భయ్యాలకే భయ్యా, శ్రీభయ్యా మున్నా భయ్యా, దాబయ్యా ఇడికి రా. లోపల ఏం కూర్చుంటావు? దా మంచిగా కూర్చుందా. తిన్నదే మన మాట. ఆ ప్రాంతాన్ని లోపలే రీ.
అరే కాళ్ళ మీద ఎక్కుతారా నాయన రారా బాబు నువ్వు ఏం ఎంత పెద్దగా అయిపోయింది ఉన్నది రెండు లోపల బొమ్మ ఇక్కడంతే మన మాట వినదు. నడు బాయ్ దా కూసో కూసో బాయ్. ఏమైంది బాయ్ హెల్త్ బాగాలేదంట చూసిన వీడియో ఏంది బాయ్ వీడియోలు చూసి తెలుసుకోలేదు బాయ్ చెప్పు బాయ్. పక్క బిల్డింగ్ వచ్చి చూడాలి. అరే నాకెట్లా తెలుసా నువ్వు వాష్రూమ్ పోయినావా వాటర్ తాగుతున్నావు అనేది చెప్పాలిగా బాయ్. తెలుసు కదా ఆయన చెప్పలేడు నాకు. ఎందుకు చెప్పలే భయ తప్పు అయిపోయింది చెప్తా బాగా బాయ్ 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 అని మా జీవితం 5 వీడియోలు ఇదే బాయ్ 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 గోల. బాయ్ చెప్పొచ్చు బాయ్. సారీ బాయ్. ఓకే బాయ్. సరే బాయ్ ఎందుకు గరీబోళమనే కదా అట్లా మాతో ఏం కాదనే కదా. మీకే ఉంది బెంచ్ కారు 3 floors బిల్డింగ్. బాయ్ బాయ్ 1.5 million ఏదా మీరు ఎడిపోతారు సబ్స్క్రైబర్స్ Instagram 5 లక్షల ఫాలోవర్స్. అబ్బా ఇప్పుడు ఎట్లుంది బాయ్ హెల్త్ అంతా ఓకేనా? నాకు కూడా మొన్న నేను దగ్గు వచ్చింది ఎందుకో మరి నీకు వచ్చినందుకో నాకు తెలియదు. ఏమమ్మా నాకు దగ్గర రాలేదా? సేమ్ బాబు కన్నా ఏంది ఏదా మనం మనం బయట పెట్టేస్తాడు. 3 days నాన్ స్టాప్ ఫుల్ తాగినా నాతో పాటు. నేను ఎప్పుడు తాగినా కాకపోతే నాకు రెడ్ బుల్ కలుపుకునే అలవాటు ఉంది, నాకు వాటర్ కలుపుకునే అలవాటు ఉంది. సో నాకు రెడ్ బుల్ ఎక్కువ తాగడం వల్ల కెఫెన్ అనేది జామ్ అయిపోయి సో నాకు అట్లా అయిపోయింది అనమాట. చెప్పుకుంటే నీకు చెప్పుకో నాదెందుకు చెప్తావు పబ్లిక్ లో? ఇద్దరం కలిసి ఉన్నాం కదా. కలిసి పోతే చెప్తారు అవన్నీ. ఏదైనా కలిసే కదా మనం చేసేది. ఉండాలి కదా నువ్వేనుగా. రియాలిటీ తాగేది కూడా చెప్తారు బ్రాండ్ తో పాటు. బ్రాండ్ జెమ్సన్ తర్వాత బ్యాలెంటైన్ జెమ్సన్ అయిపోయింది. సరే చెప్పేసి ఒప్పేసుకుంటున్నా తీరి కాదు. సో తాత తాగండి వీళ్ళలాగా వాటర్ పోసుకుని తాగండి, రెడ్ బుల్ పోసుకుని తాగండి. దీంట్లో కూడా చూసినా కాదు బాయ్ ఒక వీడియో చూసిన నీ పిల్లతో వదినతో లిప్స్టిక్. అరే బాయ్ ఏం యాక్ట్ చేస్తుడు బాయ్ నిజంగా. అరే ఆ పిల్ల ఎట్లా చేస్తుంది చెప్పి కాల్ చెప్పి కెమెరా పెట్టినా మరి కాదు ఎందుకు అప్లోడ్ చేసినావు? మన వీడియో ఏం లేదు అప్లోడ్. అంత చిన్న పిల్లడు అయిపోయినావు అంత 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 అలా లవ్ పుట్టక మోడ్ సరే అమ్మాయి దగ్గర డౌన్ అవ్వాల్సింది. జగమే ఒక మాయ ఆ సుఖమే ఒక లోయ అందులో పడిపోయా సుమ్మమ్మ. ఫ్యాక్ట్ ఏమో మరి లిప్స్టిక్ పెడుతున్నా ఏంటి ఏ అనలే ఏదో అన్నాను. అది ఎట్లా చేస్తుండు? అరే అంతే ఇంకా లవర్తో ఉన్నప్పుడు అందరు చిన్నపిల్లలు అయిపోతారు కానీ శ్రీబాయ్ ఇంత చిన్నపిల్లడు అవుతాడా అని నేను షాక్ అయినా. నేను నీ యాంగిల్ చూడాలన్నా. నన్ను కూడా ఆ అమ్మాయి ఎప్పుడు నాకు అట్లా చేయలేదు. ఫస్ట్ టైం అట్లా లిప్స్టిక్ పెట్టుకుని సంథింగ్ అంటారు కానీ లిప్స్టిక్ పెట్టుకొని బాగా ఎంత క్యూట్ ఉన్నాడు మధ్యలో. మనకి తెలియదు నాకే మనం రిప్లైలు ఇస్తే రిప్లైనర్లు మనకు వస్తాయి. రిప్లై ఏడికెళ్ళి వస్తాయి మనకి. సిన్సియర్ లవ్ చేస్తాను చూసిన వాళ్ళకి మాత్రం ఉంటుంది. సరే అన్న మీరు అందరూ పెద్దోళ్ళు 7, 8, 8 years లవ్లు కానీ భలే ఉన్నావు అన్న క్యూట్ గా. బాగా అనిపించింది నాకు కూడా కొత్తగా చూడడం కొత్తగా అనిపించింది. ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది దానివల్ల వల్ల నాకు మా పిల్లలు గొడవ అయింది. నీకు మీ అమ్మాయితో నీకు మీ లవర్కి సూత్రభుజాలు చేపిస్తా నువ్వు అమ్మాయితో తిరగడం నాకు నచ్చలేదు అన్నది. అయితే ఎందుకండి అన్న అంటే నువ్వు ఇట్లా మీ అమ్మాయితో ఇంకా వీడియోలు చేస్తే నిన్ను ప్రేమించేటోళ్ళు ఏమైపోవాలి అంట. నేను అనుకున్నా ఇంకా బాయ్కి మెసేజ్లు రావాలి అనుకున్నా. నేను వచ్చినాయి మెసేజ్ అప్పుడే ఇంకా ఎక్కువ వచ్చినాయి. అదేంది బాగున్నాయని వచ్చినాయా? జెలస్ ఫీల్ అయ్యి వాళ్ళు అంటే మన ముఖం కదా పడదని తెలుసు. ఇది లైఫ్ అంటే ఇదే స్క్రీన్ షాట్స్ తీసి మా పిల్లకి పంపించిన. మరి ఎందుకు పంపించినావు? కాలం గోక్కోవడం అలవాటు కదా నీకు. తప్పే ఉంది రియాలిటీ ఉండదు తప్పే ఉంది చెప్పు. ఒక అమ్మాయి ఇట్లా అన్నదని చెప్పి మా పిల్లకి చెప్తే తప్పే ఉండాలా? ఫీల్ గా రావాలి. హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫీల్ అవ్వాలి. అప్పుడు ఏమన్నా తెలుసా అయితే అన్నది ఇట్లా పంపించేది నీకు ఏంటో నీ సైకో లవ్ అని అన్నది. సైకో లవ్ నీదే అలా రియల్ ప్రేమ మరి ఇంత ప్రేమిస్తే గానీ ఇంత జెల్లెస్ అయితే గానీ ఈ మాట పూజలు చెప్పి సరిగా అన్నా అంటే అవునా అయితే వాళ్ళతోనే మాడకప్పు అని చెప్పి ఫోన్ కట్ చేసింది. 2 days నో కాల్. కానీ చాలా ఇన్నోసెంట్ మా అమ్మాయి అక్క చాలా ఇన్నోసెంట్. ఫోన్ చేసి బాయ్ మాట్లాడదాం. కంటెంట్
చూసిరా guys, లవర్ రాడు ఫ్రెండ్ అంటాడు, ఫ్రెండ్ ఇప్పుడు ఫోనే మాట్లాడిస్తలేడా వీడు? వీడియోలో ఉన్నా వీడియోలో హలో రికార్డ్ అవుతుంది. హలో, మొన్న వీడియో చూసావు కదా, అంటే పేరు చెప్పొద్దు అందుకే పిలుస్తలే, పేరు పెట్టి సిస్టర్ అంట. సిస్టర్ హలో, నిన్న వీడియో చూశారు కదా మీరు, శ్రీప్రభతో వీడియో చేశారు కదా మీరు, అది చాలా బాగా వచ్చింది, అది చెప్దామని ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేశానండి. చాలా మంది అమ్మాయిలు ఫీల్ అవుతున్నారంట బయట ఆ వీడియో చూసి, నాకు చాలా కంప్లైంట్లు వచ్చినాయి. ఆల్రెడీ కొట్లాడుతుంది. చాలా కంప్లైంట్లు వచ్చినాయి. ఎన్ని కంప్లైంట్లు అంటే, ఎవరో అమ్మాయి నిజంగా వీడియో కోసం తీసుకొచ్చారా లేకపోతే రియల్ లవ్వా, ఎందుకు మా ఫీలింగ్స్ తో హర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ తప్పు కదా అని చెప్పేసి అని అంటారు. అంటే పబ్లిక్ లో రివీల్ చేయలే కదా మీ రిలేషన్షిప్ ని కరెక్ట్ గా, ఫేస్ తోని. ఫేస్ చూపిస్తలేడు అంటే ఫేక్, ఏదో ఏదో చేస్తుండే వీడియో పర్పస్ అంటున్నారు కానీ. ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. హలో, చెప్పండి, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు మీరు? పబ్లిక్ క్లారిటీ ఇద్దామని, ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? సరే, నేను ఒక ర్యాండమ్ నేమ్తో పిలుసా, పింకీ. అంటే ఒక ర్యాండమ్ నేమ్ పెట్టా ఇప్పుడు ప్రజెంట్కి అయితే. పింకీ చెప్పండి. నెక్స్ట్ ఇయర్ ఏ టైంకి చేసుకుంటున్నారు? ఆమె 3 పదాలు మాట్లాడతాను. తెలియదు. సో మీరు శ్రీప్రభని ఎంత ప్రేమిస్తున్నారో నాకు రియల్గా ఒకసారి చెప్పరా? అంటే నాకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నారా మీరు? నాకన్నా ఎక్కువ, రిషి కన్నా ఎక్కువ ప్రేమిస్తారా మీరు శ్రీప్రభని? ఒక్కసారి ప్రూవ్. కాకముందు నుంచే నేను ప్రేమిస్తున్నాను వాడిని. అవును, వాడిని అని ఎందుకంటారు? ప్రేమగా శ్రీ అని పిలవచ్చు కదా. శ్రీశైలం. ఇది అసలు ప్లేస్ శ్రీశైలం కదా పింకీ? అంటే ర్యాండమ్ నేను పెట్టాను రా, నేను ప్రజెంట్ ఇప్పుడు మాట్లాడడానికి. సో మా ఇద్దరు బాండింగ్ మీకు అప్పుడప్పుడు కోపం తెప్పిస్తుందా? లేదు, నిజంగా తెప్పిస్తా అంట, వీడు చెప్పిండు. ఏం లేదు. నీకోసం ఏడుస్తే అది కొంచెం ఫీల్ అయ్యాను, నీకోసం ఏడ్చాడని చెప్పి. అంటే నా కోసం ఏడవద్దా పింకీ? ఏడవద్దు. ఎందుకు ఏడవద్దు? నా కోసం ఏడవాలి కానీ ఎందుకు నీ కోసం ఏడుస్తాడు? ఫ్రెండ్స్ అన్నకి ఏడ్చుకోరా? నా కోసం ఎప్పుడు ఏడవలేదు మరి. నీ కోసం ఏడవలేదు అంటే నా కోసం ఏడ్చిందంటే నా మీద ఎంత ప్రేమ ఉందో మీకు అర్థమవుతుందా? అర్థమైంది కాబట్టి ఫీల్ అయింది. అంటే నా మీద ప్రేమ లేదా? మీ మీద ప్రేమ ఉంది కానీ మీకన్నా ఎక్కువ నా మీద ఉంది అని అంటున్నాడు. నేనన్నా వీడియోల ముందు అనలే, నా లవర్ కన్నా ఎక్కువ మా ఇంట్లో అమ్మ కన్నా ఎక్కువ అన్నాడు. అవును అన్నాడు. కానీ మీరు ఏం గొడవ పెట్టుకోకండి, కానీ మా ప్రేమ అలాంటిది, మా జన్మల బంధం, అది ఇంకేం చేయలేము అది. సో ఎండ్ ఆఫ్ ద డే మీరు పెళ్లి చేసుకుంటే మీరు హ్యాపీగా ఉంటే చూడాలనుకున్న వాళ్ళలో నేనే ఫస్ట్ పర్సన్. కానీ చూడొద్దు అనుకున్న వాళ్ళలో ఒక 1000 మంది అమ్మాయిలు ఉన్నారు. ఎక్కువే ఉన్నారంట, చూసిరా? 7,000 members unfollow వన్ డేలో 7,000 members అన్ఫాలో చేసిరంట మీ వీడియో చేసిన తర్వాత. మీకు హ్యాపీయే కదా? హ్యాపీగా నేను ఎందుకు హ్యాపీగా ఎందుకుంటాను? మీ ఇంట్లో వాళ్ళు చూడలేదు ఆ వీడియో? చూడలేదు. ఆ లింక్ పెడతా ఎప్పుడైనా. ఎందుకు పెడతా అని చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళు చూసారు అనుకో, దాని మీద రియాక్ట్ అయ్యారు అనుకో, మీకు జల్దీ పెళ్ళి అవుతుంది. ప్రేమ వద్దా? పెళ్లి తొందర ఏం లేదు, సెటిల్ అవద్దా? ఎందుకు సెటిల్ అవుతావు? నా 3 floors ఇల్లు ఉంది, ఆమెకు ఇల్లు ఉంది, జూబ్లీస్ లో ఇల్లు ఉంది ఆమెకి. అయితే ఇంకేందన్నా సెటిల్ అయిపోయారు, అందరు సెటిల్ అయిపోయారు, ఇంకా పెళ్లి చేసుకొని మంచిగా. కాదు పింకీ గారు, మీరు ఒకవేళ మ్యారేజ్ చేసుకొని అవుట్డోర్స్ ఎటన్నా టూర్స్కి వెళ్తే, ఫారెన్ ట్రిప్స్ వెళ్తే, శ్రీప్రభ నన్ను తీసుకొస్తా అంటుండు, మరి మీకు ఓకేనా? నార్మల్గా మీకేమైనా ప్రాబ్లం లేదుగా మా ఫ్రెండ్షిప్తోని? బా, ఎంత మంచి మనసు అండి మీది, నిజంగా మీరు గ్రేట్, చాలా గ్రేట్. చాలా గ్రేట్ వదిన గారు మీరు. సరే, వర్క్ లో ఉన్నారా? వర్క్ లో ఉండి కూడా మాట్లాడుతున్నారంటే మీకు వీడియో అంటే ఎంత డెడికేషన్. మ్యారేజ్ అయిన తర్వాత మీరు వీడియో చేస్తారా? ఇక శ్రీశైలం మాట్లాడండి. శ్రీశైలం గారు ఫోన్ స్పీకర్ ఉంది, ఒకసారి తీసా.
ఈ వీడియో డిలీట్ అయిపోవాలి, చేయొద్దు, అప్లోడ్ చేయొద్దు అంటారు అనేదేనా? ఇట్లా చూస్తా ఉంది. సరే ఏమంటారు చెప్పనా? పర్లేదు. తిడుతురా నన్ను తిడుతున్నా ఎందుకు ఫోన్ ఇచ్చినందుకా? మొన్న పేమెంట్ సరే మొన్న 70,000 ట్రాన్సాక్షన్ చేపిస్తే నైట్ పోతే మొత్తం అమౌంట్ అది అరేంజ్ అర్థం కాక తనకు ఫోన్ చేసి అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయించుకున్నా. విత్ ఇన్ నైట్లో పోయి నన్ను వదిలేసి పోయి 1 అవర్ అవుతుంది. 1 అవర్లో 70,000 ఖర్చు పెట్టిన అంత ఖర్చు అయింది నీకు అని చూస్తుందన్నమాట. సో ఇక కొంచెం అమౌంట్ కొంచెం అవసరం ఉంటే అడిగిన అమౌంట్ ఉన్నాయంటే ఎంతో సంథింగ్ ఒక నెంబర్ చెప్పింది. అవునా 70,000 లెక్క చెప్పు అన్నా నేను. లెక్క చెప్పినందుకు కోపం వచ్చింది అనమాట. అదే కొట్టినామకి లెక్క కలుగుతాను. మళ్ళీ దేనికి ఎంత తెలియదు. షాపింగ్ పోయినాం, సినిమాకి పోయినాం. బాయ్ అంటే బాయ్ అంటే నాకు అందుకే ప్రతిదానికి లెక్క ఉంటుంది. అంటే మళ్ళీ నా అమౌంట్ కాదు, అది పెద్ద అంశం అమౌంట్ అది. ఓకే గైస్, సో మీకు ఈ వీడియో అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకేమైనా చెప్తావా బాయ్? ఎటు బాయ్? గోవా అన్నో ఎటు ఎప్పుడు? అరుణాచలం పోయేస్తా. గోవా డైరెక్ట్ బ్యాంకాక్ థైలాండ్ పోదాం. నీ పాస్పోర్ట్ అప్లై చేసిన వాళ్ళు వచ్చేస్తుంది 1 వీక్ లో వచ్చేస్తుంది. 1 వీక్ లో నేను అరుణాచలం తిరుపతి పోయేసి వస్తా. పోయేసి వచ్చిన తర్వాత డైరెక్ట్ వెళ్ళిపోదాం ఫ్లైట్ ఎక్కి. చలో ఈరోజు బాయ్ మోహన్ ఏమన్నా చూసినావా? సంతోషం ఏమైనా కనిపిస్తుందా అజిత్ మామ కళ్ళల్లో? నైట్ తాగినా లేదన్న స్వామి, ఆ మంచి ఏదో నన్ను కాంట్రవర్సీ చేస్తాడు, నన్ను ఇంటియడం, నన్ను వేయడం. ఎందుకు నా స్వామి నన్ను ఎందుకు ట్రోల్ చేస్తారు? వద్దంటూ వాళ్ళకి కావాలంటూ చాలా కుడిసిపోయి కనిపిస్తలే. కాదు, ఆయన సిన్సియర్గా ప్రేమించిన ఒకే ఒక అమ్మాయి ఆయన ప్రపంచంలో, కానీ వాళ్ళ మధ్య విభేదాలు వచ్చేసి గోకుతుండేడా నన్ను గోకినా. మనం వీడియోలో మధ్య నిజాలు మాట్లాడుతున్నాంలే, అట్లే బాగుంటుంది. నన్ను బుక్ చేయకండి చాలంటే. సో గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మా కాంబినేషన్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి, మొత్తం రియాలిటీ. ఇంకా మేము ఓపెన్ హార్ట్ అనమాట, ఓపెన్ హార్ట్గా ఇట్లా మేము ముందర ఉండిపోతాం. ఇద్దరు క్యామ్ కూడా అవుతారు. ఎప్పుడు మనిషి నేను తాగలేదు. నువ్వు ఆరా నాయన, నువ్వు ఏమేమో మాట్లాడుతావు ఎందుకురా? ఇప్పుడు రియాలిటీ అన్నావు. సరే, రియాలిటీ ఈ రోజు నుండి రియాలిటీ. ఓకే చలో గైస్, ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం.